నమస్తే, వెల్కమ్ టు టాక్ టైమ్. అయోధ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామలల్లా ఉన్న ప్రాంతం చుట్టూ ఎలాంటి వివాదం లేని 67.39 ఎకరాల భూమిని దాని అసలు యజమానులకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అనుమతిని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు అనుమతిస్తే ఈ 67.39 ఎకరాలలో 42 ఎకరాల భూమి తిరిగి రామ జన్మభూమి న్యాస్కు తిరిగి వస్తుంది. పలు మలుపులు తిరుగుతున్న ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది? మందిర నిర్మాణం ప్రారంభమవుతుందా? ఇలాంటి విషయాలను వివరించేందుకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి రావినూతుల శశిధర్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అయోధ్యలో రామ జన్మభూమిలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కోసం ఒక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. ఎందుకనంటే వాస్తవానికి ఈ దేశం లోపల సెక్యులర్ పేరు మీద ప్రభుత్వాలు జటిలంగా చేసినాయి. ఈరోజు ఏ రికార్డులను మనం పరిశీలించినా ఎక్కడ కూడా బాబర్ మసీద్ అనేటువంటిది ఎక్కడ కూడా రికార్డులు లేదు. అది కేవలం బాబర్ కట్టడం, కలంకిత కట్టడం మాత్రమే. కానీ ఈరోజు కోర్టులో నడుస్తున్న వ్యవహారం లోపల కూడా రికార్డులు మనం పరిశీలిస్తే 1528 సంవత్సరం లోపల అక్కడ ఉన్నటువంటి రామజన్మ భూమిలో ఉన్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కూల్చి ఆ స్థలంలో ఒక అహంకారపూరితంగా బాబర్ ఏదైతే కట్టడం నిర్మించిండో, దాదాపు 1949 వరకు కూడా ఈ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం 77 సార్లు ఉద్యమాలు జరిగినాయి. అంతటి చరిత్ర అది. అక్కడ ఒక రామాలయాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనతో, ఇంక్లూడింగ్ బాబర్ నామాలో కానీ అక్బర్ నామాలో కానీ ఎక్కడ కూడా అది ఒక మజీదు అనేటువంటి విషయాన్ని పేర్కొనలేదు. కేవలం వారు ఒక అహంకారానికి చిహ్నంగా, మా యొక్క విజయానికి చిహ్నంగా, హిందుత్వం మీద దాడి చేసిన దానికి చిహ్నంగా వాళ్ళు కట్టుకున్నారు. ఎక్కడ కూడా ఆ యొక్క కట్టడం, వివాదాస్పద కట్టడం లోపల ఏ రోజు కూడా ప్రార్థనలు జరిగినటువంటి సందర్భం కూడా లేదు. అందుబాటులో ఉన్నటువంటి రికార్డు, హిస్టారికల్ రికార్డు కానివ్వండి, ట్రెడిషనల్ రికార్డులు కానివ్వండి, రెవెన్యూ రికార్డులు కానివ్వండి, జ్యుడిషియల్ రికార్డులను కానివ్వండి, ఆర్కియాలజీ రికార్డులను పరిశీలించిన తర్వాత ఇవన్నీ రికార్డులను పరిశీలిస్తే కూడా అది రామజన్మభూమి అనేటువంటి విషయము, అక్కడ భవ్యమైనటువంటి రామాలయాన్ని కూల్చి కలంకిత బాబర్ కట్టడం నిర్మించిన అనేటువంటి విషయం చాలా స్పష్టంగా రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ రికార్డు కోర్టుల ముందరున్నాయి. తర్వాత 1949 నుంచి కూడా అక్కడ 92 డిసెంబర్ 6వ తేదీ కలంకిత కట్టడాన్ని కరసేవకులు తొలగించిన రోజు వరకు కూడా అక్కడ హిందువులు యథేచ్ఛగా పూజలు చేసుకున్నారు. ఇది వాస్తవం. తర్వాత 1993 లోపల ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వము ఆ యొక్క వివాదాస్పద కట్టడంలో ఉన్నటువంటి 2.77 ఎకరాల భూమితో పాటు మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి 67.703 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూమిలో కూడా 42 ఎకరాలు రామ్ జన్మభూమి న్యాస్కు సంబంధించినటువంటి భూమి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేసింది. ఎందుకంటే గతంలో ఇస్మాయిల్ కేసు లోపల రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇస్మాయిల్ ఫారూఖీ కేసు లోపల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్. అది రాజ్యాంగ ధర్మాసనం ఇస్మాయిల్ ఫారూఖీ కేసు లోపల ఎక్కడైనా సివిల్ డిస్ప్యూట్లోనైనా వివాదం కానటువంటి భూమి ఏదైతే ఉంటుందో, ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం లోపల వివాదాలు లేనటువంటి భూమిని తిరిగి యజమానులకు, వాస్తవమైనటువంటి యజమానులకు అప్పగించాలనేటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని ఈరోజు 2010 లోపల అలహాబాదు కోర్టు తీర్పు ఇచ్చింది. అలహాబాదు కోర్టు తీర్పు కేవలం వివాదాస్పదమైనటువంటి ప్రాంతాన్ని 2.77 ఎకరాల భూమిగా గుర్తించింది. కోర్టు గుర్తించింది. అది అలహాబాద్ హైకోర్టు గుర్తించింది. 2.77 ఎకరాలను కూడా 3 భాగాలుగా పంచింది. ఒకటి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఒక భాగము, ఒకటి రామ్లల్లా రిప్రజెంటెడ్ బై హిందూ మహాసభ, ఒకటి నిర్మోహి అఖాడాకు 3 భాగాలుగా 2019 లోపల అలహాబాద్ తీర్పు ప్రకారం ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి 2.77 ఎకరాలను 3 భాగాలుగా విభజించి మూడు భాగాలను ముగ్గురికి పంచాలనేటువంటి తీర్పు వచ్చింది. దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు లోపల కేసు నడుస్తూ ఉంది. కేవలం టైటిల్ సూట్ మాత్రమే. సుప్రీంకోర్టు లోపల ఈరోజు కేసు నడుస్తుంది. అందరం కూడా ఏం గమనించాలంటే
ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి విషయం అది రామాలయమా లేకపోతే అది మజీదా అనేటువంటి కేసు నడవట్లేదు. కేవలం ఒక సివిల్ టైటిల్ సూట్ నడుస్తుంది. ఈ యొక్క భూమి పైన ఎవరికి హక్కులు ఉన్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా పివి నరసింహారావు 1993 సెప్టెంబర్ లోపట అయోధ్య యాక్ట్ తీసుకొచ్చి ఏదైతే 67.73 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడో తర్వాత కూడా పివి నరసింహారావు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయం ఏంటంటే పూర్తి వివరాలను మేము పరిశీలించిన తర్వాత అక్కడ నిజంగా హిందువుల యొక్క దేవాలయం ఆనవాళ్ళు స్ట్రక్చర్ గిన ఉంటే ఆ యొక్క భూమిని మేము హిందువుల యొక్క రామాలయ నిర్మాణం కోసం అప్పగిస్తాము. నిజంగా అక్కడ మజీద్ ఆనవాళ్ళు గిన ఉంటే ముస్లింలకు మజీద్ నిర్మాణం కోసం అప్పజెప్తామని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్వయంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయం ఏంది, 3 సార్లు 92లో మళ్ళీ 93లో 2003లో చాలా లోతైనటువంటి సర్వే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించింది. దానికోసం ఉపగ్రహాలను కూడా ఉపయోగించుకున్నారు, రాడార్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నారు. స్ట్రక్చర్ ఎంత వెడల్పుతో ఉన్నాయి, ఏ రకమైనటువంటి పురాతనమైనటువంటి స్ట్రక్చర్ ఉందని చెప్పి దాదాపు 300 పేజీలకు పైగా రిపోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సబ్మిట్ చేసింది, కోర్టుకు సబ్మిట్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ఆ రోజు ఈరోజు ప్రభుత్వాలు కూడా దానికి బైండ్ అయి ఉండాలి. ఆ రోజు కోర్టుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ఆధారంగా వివాదాస్పదమైనటువంటి ప్రాంతంగా ఈరోజు కోర్టు ముందరున్నటువంటి భూమి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అది హిందువులకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. వివాదం కానటువంటి 67.39 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది వాస్తవంగా దాని యజమానులు న్యాస్కు సంబంధించింది. ఇప్పుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇమ్మీడియట్లీగా అక్కడ రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి వివాదం లేని స్థలాన్ని యజమానులకు ఇస్తే నిజంగా రామాలయం నిర్మాణం అనేది ప్రారంభమవుతుందంటారు? తప్పకుండా. అందులో కదా ఇప్పుడు అక్కడ కట్టాలనుకున్నటువంటిది కేవలం ఒక 0.313 ఏదైతే వివాదాస్పద కట్టడాన్ని కూల్చిన ప్లేసులనే దేవాలయ నిర్మాణం అనే కాదు, భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం కోసం ప్రణాళిక ఉంది. అక్కడ స్ట్రక్చరు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. దానికి సంబంధించి వేలాది శిలలు కూడా చెక్కి రెడీగా ఉన్నాయి కట్టడానికి. కాబట్టి భవ్యమైనటువంటి అది కేవలం గర్భగుడి మాత్రమే. ఆ గర్భగుడి కూడా తప్పకుండా ఇవాళ సుప్రీంకోర్టును కూడా మేము అప్పీల్ చేసినాం. ఈ సుప్రీంకోర్టుకు మరి చాలా విషయాల లోపల మధ్యరాత్రికి రాత్రి వినేసి ఆర్గ్యుమెంట్స్ వినేసి తీర్పులు చెప్పేటువంటి సమయం దొరుకుతుంది. ఈ దేశంలో ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయంగా దీన్ని ఎందుకు పరిగణిస్తలేదు? ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంత తచ్చారం ఎందుకు, ఇంత కాలయాపన ఎందుకు? నిజంగా డెమోక్రసీ అనుకున్నప్పుడు డెమోక్రసీ లోపల మొదటి నుంచి కూడా అన్ని పక్షాలు ఏం వాదన చేస్తూ ఉన్నాయి, రామాలయ నిర్మాణం ప్రజాస్వామ్యయుతంగా మీరు అన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్చల కోసం మేము ఎప్పుడు సిద్ధం ఉన్నాం. ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ చర్చలను స్వాగతించింది, చర్చల్లో పాల్గొన్నది. చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాము. అదేవిధంగా విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాము. హిందువుల పక్షాన ఎక్కడ కూడా జరిగింది మొత్తం సహనాన్ని పరీక్షించి ప్రభుత్వాలు కాలయాపన చేయడం కారణంగా 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు తొలగించినటువంటి మాట వాస్తవము. దీనికి 1949 నుంచి కూడా కోర్టులు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ స్వయంగా ఆర్డర్ ఇచ్చిండు. 49 లోపట ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి ఫైజాబాద్ డిస్టిక్ కోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నది, ఇది ఇక్కడ ఆలయం, ఈ ఆలయంలో హిందువులు మాత్రం పూజ చేసుకోవడానికి అర్హులు, ఆ ఆలయానికి దరిదాపులో 200 గజాల వరకు ముస్లింలు ప్రవేశించరాదు అనేటువంటి తీర్పు కూడా 1949లో ఉన్నది. తర్వాత 1980 లోపట అలహాబాద్ హైకోర్టు కదా తాళాలు తొలగించేసేసి అక్కడ పూజలకు మళ్ళీ తిరిగి అనుమతించింది. కాబట్టి అనేక కోర్టు ద్వారా పరిష్కారం కావాలనేటువంటి విశ్వాసం ఇంతకాలం మాకుంది. అదేవిధంగా ప్రభుత్వాలు పరిష్కరించాలనేటువంటి విశ్వాసం ఉన్నది. ప్రభుత్వాలు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చినాయి. దీన్ని సెక్యులర్ ముసుగు లోపల రాజకీయాలు దీనికి జోడించారు. రాముడు యొక్క దేశం మొత్తం ప్రజలందరూ కూడా ఒక ఆరాధ్య దైవం. ఇవాళ ప్రతిదాన్ని మనం రామరాజ్యంతో మనం పోల్చుతూ ఉంటాం. ఒక ప్రభువుకు ప్రజలకు
ఏ విధమైనటువంటి సంబంధం ఉండాలంటే వల్ల రామాయణం ఒక ఆదర్శం. ఒక రాజు ఏ విధంగా ఉండాలంటే వల్ల రాముడు ఆదర్శం. అదేవిధంగా ఒక తండ్రి ఏ విధంగా ఉండాలంటే ఒక రాముడు ఆదర్శం. ఒక భర్త ఏ విధంగా ఉండాలంటే రాముడు ఆదర్శం. ఒక కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలంటే రామాయణం ఆదర్శం. అదేవిధంగా భగవంతునికి భక్తునికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటే రామాయణం ఆదర్శం. ఒక అన్నకు తమ్మునికి ఏ విధమైనటువంటి బంధం ఉందో రామాయణం ఆదర్శం. అంటే ఒక రామాయణం లోపల ఉన్నటువంటి క్యారెక్టర్స్ కింద మనం చూస్తే మొత్తం ఒక మానవీయ విలువలతోటి కూడుకొని సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించింది, మార్గదర్శనం చేసింది రామాయణం. అందుకే మనం మర్యాద పురుషోత్తముడు అంటాం రాముణ్ణి. కాబట్టి ఆసేతు హిమాచలం రాముని ఒక ఆదర్శంగా భావిస్తూ ఉంటుంది. అటువంటి రాముడు పుట్టినటువంటి ఈ భూమి లోపట దేవాలయం ఉండదు. కృష్ణుడు పుట్టినటువంటి మధుర లోపట కృష్ణునికి దేవాలయం ఉండదు. కాశీ విశ్వనాథునికి దేవాలయం ఉండదు. ఇవన్నీ కూడా విదేశీయులు దండయాత్రలు చేసి వాటిని ధ్వంసం చేసి ఆ యొక్క కలంకిత కట్టడాలను ఇంకా మనం స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ హిందూ దేశం లోపల చూసుకుంటూ ఉండాలా? ఇది మన ముందరున్న ప్రశ్న. మీరు వాస్తవాలు మీ ముందర ఉన్నాయి, పరిశీలించండి. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు కూడా 1949 నుంచి కూడా కోర్టుల పరిధిలో ఉన్నటువంటి విషయాలను ఈ ప్రభుత్వాలు అది పక్కన పెట్టండి. 1992 నుంచి కూడా కలంకిత కట్టడం తీసేసిన తర్వాత కోర్టు వ్యవహారం నడుస్తూ ఉంది కదా. మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి, టెక్నికల్గా ప్రూవ్ అయినటువంటి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ కోర్టులో ఎందుకు సమయం దొరకట్లేదు? ఎందుకు ఇంకా మీరు దీన్ని పెండింగ్ పెడతా ఉన్నారు? ఇవాళ మొత్తం దేశమంతా కూడా కోరుకుంటుంది న్యాయపరమైనటువంటి పరిష్కారం వచ్చి దీన్ని శాంతియుతంగా అన్ని పక్షాలు అంగీకారంతో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలని మేము కూడా కోరుకున్నాం. కానీ కోర్టులు తేల్చడం లోపల ఎందుకు వెనుకడుగేస్తున్నాయి? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ముందడిగేసింది. ప్రభుత్వం ఏదైతే ఈ 67.39 ఎకరాల భూమిని అసలు ఎవరు సేకరించారు, ఎందుకు సేకరించారంట? ఒకవేళ ఇది సేకరించిన దీని అసలు ఉద్దేశం ఏంటి? అంటే రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవడమే ఈ భూసేకరణ వెనుకున్న అసలు ఉద్దేశం అంటారా? వాస్తవం కూడా ఆ రోజు ఉన్నటువంటి మీకు చౌహాన్ గారు రికార్డెడ్ ఇది. ఆ 92 లోపల దేశమంతా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్బి చౌహాన్ హోమ్ మినిస్టర్ అయోధ్యను విజిట్ చేసిండు. ద ఫస్ట్ హోమ్ మినిస్టర్, యూనియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అయోధ్యను విజిట్ చేసినటువంటి యూనియన్ హోమ్ మినిస్టర్ స్వతంత్ర భారతదేశం లోపల. ఆయన పోయిన తర్వాత ఇది అక్కడ రికార్డెడ్ ఇది, ఎందుకంటే ప్రభుత్వం అన్నీ కూడా రికార్డ్ చేస్తుంది కదా. ఆయన మొదటగా పూజ చేసిండు. ఆయన అనుకుంటున్నది ఏంటంటే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఉందేమని చెప్పి. వాస్తవానికి ఈయన పోయిన తర్వాత పూజ చేసింది ఆ వివాదాస్పద కట్టడంలో అక్కడ ఉన్నటువంటి రాముల వారి విగ్రహానికి పూజ చేసిండు. పూజ చేసిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే ఇదే వివాదాస్పదం అని ఆయన 200 రూపాయలు దక్షిణ ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉన్నది అక్కడ. కాబట్టి దూరంగా ఉండి దీన్ని డిస్ప్యూట్ చేయాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళు కుట్రలో భాగంగా ఇప్పుడు మనము ఒక విషయం గ్లోబల్ ప్రచారం అని అంటారు. వాస్తవానికి 1992 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీద నుంచి ప్రైమ్ మినిస్టర్, ఆ రోజు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు బాబర్ మజీద్ అని మాట్లాడిన దానికంటే ముందు వరకు కూడా ఎక్కడ కూడా బాబర్ మజీద్ అనేటువంటి పేరు రికార్డులో లేదు. దాని తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు వాళ్ళ రాజకీయ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం కేవలం హిందువుల యొక్క సెక్యులర్ మీద, హిందువులత్వం మీద దాడి కోసం పదే దాన్ని ఒక బాబర్ మజీదు అనేటువంటి విషయాన్ని వాడుకుంటూ వచ్చారు. వాస్తవానికి మనం లోతుగా ఇంకొక కొంచెం విశ్లేషణ చేస్తే ఒక ప్రార్థనా స్థలానికి, ఒక మజీదుకు కొన్ని కనీస ప్రమాణాలు ఉంటాయి. కనీసమైనటువంటి ప్రమాణాలు ఒక 5-6 ప్రమాణాలు ఉంటాయి ఇది మజీదు అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మినార్ ఉంటుంది. బాబర్ కట్టడం దగ్గర మినార్ లేదు. ఒక కొలను ఉంటుంది, ప్రేయర్స్కు ముందు పోయేటందుకు ముందు వాళ్ళు కాళ్ళు చేతులు అది లేదు. అంటే మజీద్ అనడానికి ఇస్లాంలో నిర్వచించినటువంటి కనీస ప్రమాణాలు కూడా లేదు. దాన్ని పట్టుకొని మజీద్ అని అనడం ఏదైతుందో అది మూర్ఖత్వమే అంటారు. అది కట్టడం, బాబర్ కట్టడం. అది రికార్డులలో కూడా బ్రిటిష్ పీరియడ్ నుంచి మొదలు పెడితే ఇంక్లూడింగ్ నేను ఇంతకుముందే చెప్పిన బాబర్ కాలం లోపల వాళ్ళ శాసనాల్లో బాబర్ నామా అనేది అక్బర్ నామా, ఔరంగజేబ్ నామా. ఈ బాబర్ నామా, అక్బర్ నామా, ఔరంగజేబ్ నామాలలో కూడా ఎక్కడ కూడా దాన్ని ఒక మజీద్గా పేర్కొనబడలేదు.
కేవలం కలంకిత కట్టడం తొలగించిన తర్వాత మాత్రమే ఈ దేశంలో కూడా రాజకీయాలు చేయడానికి, దాన్ని ముస్లిం ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ఆడినటువంటి ఒక నాటకము, కాంగ్రెస్ చేసినటువంటి ఒక గ్లోబల్ ప్రచారము. వివాదం 2.77 ఎకరాలే కదా, ఆ రోజు వరకు కూడా మీరు దాన్ని హిందువులు పూజలు చేసుకుంటున్నారు, హిందువులు పూజలు జరుపుతున్నారు. 6th December 1992 రోజు వరకు కూడా హిందువులు పూజలు చేసుకున్నటువంటి ప్లేసే కదా. దాని చుట్టూ కూడా తర్వాత కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కుట్రపూరితంగానే 67.703 ఎకరాలను, వివాదానికి దూరంగా ఉన్నటువంటి 67.39 ఎకరాలను శ్రీ రామ్ జన్మభూమి న్యాస్ దానికి లీగల్ ఓనర్ 42 acres కూడా. కాబట్టి ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళు ఈ ప్రాంతం కాకపోతే ఈ పలానా పక్కన ప్రాంతం లోపల, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ 92 కంటే ముందే 90 నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. రామాలయం యొక్క భవ్య రామాలయం నిర్మాణం యొక్క స్ట్రక్చర్ కూడా ఏ విధంగా నిర్మాణం చేయాలనేటువంటి దానికి సిద్ధమైంది. దానికి ఆర్కిటెక్చర్స్ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ తోటి 90 కంటే ముందే ఆ ప్లానింగ్ అంతా సిద్ధమైంది. కాబట్టి వీళ్ళు పక్క ప్లేస్లో కూడా ఇక్కడ గర్భాలయం ఉండాలి. ఏదైతే వివాదాస్పద కట్టడం తొలగించారో అది రాబోయే రోజుల్లో కూడా అక్కడ గర్భాలయ నిర్మాణం అవుతుంది. దాని చుట్టుపక్కల కూడా భవ్యమైనటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ రాబోతుంది. దాన్ని అడ్డుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము మొత్తం 67 ఎకరాలను తన ఆధీనంలో తీసుకొని వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు 2003లో యథాతథ స్థితి కొనసాగాలి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జడ్జి యథాతథ స్థితిని ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించండి, మేము గతంలో ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము ఎవరైతే యాక్చువల్ ఓనర్స్ ఉన్నారో వారికి 67.39 ఎకరాల భూమిని ఇవ్వబోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న హోమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా దాఖలు చేశారు సుప్రీంకోర్టు. సార్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కానీ మజ్లిస్ కానీ ఇతర వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకంటారు? హిందూ వ్యతిరేకులు కదా, వాళ్ళు స్వాగతిస్తారని మనం కలలో కూడా ఊహించుకోదు. చాలా ఓపెన్గా ఒక అయోధ్య విషయం ఏంది, దేశానికి ధర్మానికి వ్యతిరేక శక్తులకు బాటంగా మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు. ఈరోజు వాళ్ళు స్వాగతిస్తారని కూడా మేము ఎవరికి కూడా కలలో కూడా నమ్మకం లేదు. మజ్లిస్ మొదటి నుంచి వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకి ఇవాళ అయోధ్యను ముడిపెట్టారు. ఇవాళ మేము ఎప్పుడు కూడా దీన్ని రాజకీయాలతోటి ముడిపెట్టలేదు. మేము కూడా ఎప్పుడు కూడా అదే అంటుంటాం, అయోధ్య ఉద్యమం అనేటువంటిది 1992 నుంచే ప్రారంభమైంది అనుకోవడం కూడా పొరపాటు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమం అనేటువంటిది దాని చరిత్ర 1528 నుంచి కూడా చరిత్ర ఉంది. 1528 నుంచి 1949 వరకు రికార్డెడ్గా నమోదైనటువంటి ఉద్యమాలు 77 సార్లు హిందువులు ఉద్యమం చేసిర్రు. అక్కడ రామాలయ నిర్మాణం కోసం ఉద్యమించారు. 170,000 మంది పైచిలకు రామభక్తులు ప్రాణాలు కోల్పోయారు. నేను చెప్తుంది ఎప్పటి నుంచి 1528 నుంచి 1949 వరకు ఆన్ రికార్డుగా జరిగినటువంటి ఉద్యమాలు 77. 1992 నుంచి అది వేరే విషయం, దాన్ని పూర్తిగా రాజకీయం చేసిండ్రు. ఇందులో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ మజ్లిస్ కానీ ఈ రోజు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళు కోర్టు ద్వారా పరిష్కారం కావద్దంటారు. వీళ్ళ డ్యూయల్ రోల్ ఏ విధంగా ఉందో చెప్తాను. చర్చలు జరపండి, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అంటారు. చర్చలకు మేము సిద్ధమైనప్పుడు ఆల్ ఇండియా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ బైకాట్ చేసిపోతుంది. తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వామీజీ రవిశంకర్ స్వామీజీ చర్చలు జరుపుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారు. అంటే ప్రజాస్వామ్యంలో ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి. మనం ప్రజాస్వామ్యయుతంగానే మనం పరిష్కరిద్దాము అనుకున్నప్పుడు మీరు చర్చలను స్వాగతించరు, చర్చలను వ్యతిరేకిస్తారు, చర్చలను బైకాట్ చేస్తారు. తర్వాత కోర్టు తీర్పును మీరు స్వాగతించరు. అలహాబాద్ హైకోర్టు తీర్పే కదా ఇచ్చింది, కూడా హైకోర్టు కదా, అత్యున్నతమైన న్యాయస్థానం కదా. కపిల్ సిబాల్ అనేటువంటి ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమంటాడు, నేను బతికుండంగా కోర్టు తీర్పు రానియను అంటే తన న్యాయవాదులను ఉపయోగించుకొని ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులను సృష్టిస్తుంది కాంగ్రెస్. పోనీ కోర్టు తీర్పును మీరు ఎందుకు స్వాగతించరు? ఈరోజు కూడా సుప్రీంకోర్టుకు పోయింది కోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే కదా కేంద్ర ప్రభుత్వం పోయింది. ప్రభుత్వానికి కోర్టుకు మధ్యన వ్యవహారమే కదా అది. రేపు కోర్టు చెప్పనియండి, కోర్టు తన పరిధి లోపల చాలా స్పష్టంగా గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తుంది. తప్పకుండా అక్కడ రామాలయ నిర్మాణం ప్రారంభం కాబోతుంది. అంటే చర్చల మీద మీకు నమ్మకం లేదు,
వాస్తవాల మీద నమ్మకం లేదు, రిపోర్టుల మీద మీకు నమ్మకం లేదు, జ్యుడిషియరీ మీద మీకు నమ్మకం లేదు, మీకు నమ్మకం ఉంది ఓటు బ్యాంకు రాజకీయాల మీదనే. కాబట్టి ఇంకా రామజన్మభూమిని మీరు ఓటు బ్యాంకు రుద్దుకొని అందుకు లాగి ముస్లిం ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి రాద్ధాంతం మీదనే అందరూ కూడా నిజంగా అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఖచ్చితంగా అక్కడ రామాలయం కావాలని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇదైతే అయోధ్య రామజన్మభూమి గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన మీరు స్వాగతిస్తున్నారు. తప్పకుండా. రైట్. సో మొత్తానికి ఇటు విశ్వ హిందూ పరిషత్ కానీ అటు మిగతా శివసేన లాంటి వారు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏదైతే రామ మందిర నిర్మాణంలో ఒక కీలక ముందడుగు పడిందంటూ కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ మన టాక్ టైం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.